మా కాపురంలోకి లక్ష్మి అనే మహిళ పని మనిషిగా వచ్చి మా ఆయన మనిషిలా మారిపోయిందని అంటోంది సునీత. అసలు ఓకే నీ మాటని ఒప్పుకుంటా, అంటే దీనికి నేను అరుగుని కానా? తనకు వచ్చినటువంటి సమస్య ఏంటి, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో తన్నే అడిగి తెలుసుకుందాం. పొరపాటు నొచ్చుంటుంది, వదిలేయి. టూర్ వెళ్తుంటే మాకు యాక్సిడెంట్ అయింది. ఓకే, నాకు వెన్నుపూస ఇరిగింది. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం వెన్నుపూసారు. ఓకే, ఒక సంవత్సరం బెడ్ మీద ఉన్నాను నేను. ఇంట్లో పని చేసడానికి లేరని చెప్పేసి ఒక అమ్మాయిని తెచ్చిపెట్టారు. కొన్ని రోజుల దాకా బాగానే చేసింది, తర్వాత అంతా ఇంకా ఇద్దరు ఇది చేసుకుంటున్నారు. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ నాకు కూర్చో. ఇంట్లో పనమ్మాయి ఏంటి, పెళ్లి చేసుకుంటా అంటున్నాడా ఏంటి? చేసుకుంటా అంటున్నాడు. ఎంతకి తెగించారా? అంటే మిమ్మల్ని వదిలేస్తా? మమ్మల్ని వదిలేస్తా అంటున్నాడు. మరి అమ్మాయితో మాట్లాడేవా ఈ విషయాలన్నీ? అమ్మాయితో మాట్లాడితే ఏం సమాధానం ఇస్తలేదు. సమాధానం అది నా ఇష్టం కదా, మై చాయ్, మై ఒపీనియన్, మై ఫీలింగ్, మై కాదమ్మా, ఆవిడకి ఆడ ఆయన ఉన్నాడు, అన్నీ ఉన్నాయి. నిన్ను వదిలేసి ఆవిడని ఎట్లా పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా మేనేజ్ చేయరా. పెళ్లి చేసుకుంటా అంటున్నాడు మా ఆయన అని చెప్పేసి నేను చెప్పావా? అడిగితే నాకు ఇష్టమే అంటే మరి అదే మిస్అండర్స్టాండింగ్. కళ్ళు ఎదురుకుంటే టూ మచ్ జరుగుతుందని అన్నావు అంటే ఏంటమ్మా, ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందంటే ఇద్దరు రూమ్ లోకి వెళ్ళడము చేయడము అలాంటివి చేస్తున్నారు. కుర్రోడు మంచి రొమాంటిక్ గా ఉన్నాడు. నేనేమో లెగలేని పరిస్థితి. ఏం లేదు మేడం, అంత అబద్ధం మేడం. అబద్ధమా? యాక్సిడెంట్ అవ్వక ముందు నుంచి నా మీద అనుమానం మేడం. అబద్ధం. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. అయితే ఆవిడ ఇక్కడి వరకు ఎందుకు వస్తుంది చెప్పండి? నేను బయటకు వెళ్ళినప్పుడు కిటికీలో చూడటం, డోర్ బయటకు వచ్చి చూడటం అలాంటివి చేస్తూ ఉండేది. ఆవిడ మంచం మీద ఉంటే మీరు రూముల్లోకి వెళ్ళేవాళ్ళు అంటే ఎందుకు? రూముల్లో వెళ్ళటం అంటే ఏమైనా శుభ్రం ఏమైనా చేయాలంటే తీసుకెళ్తాను. చాలా సెకలు ఉన్నారా నీలో? వేలు పట్టుకుని తీసుకెళ్ళాలా, చీపురు కట్టి చేతికి ఇవ్వాలా? ఏంది వాస్తవంగానే చెప్తున్నా మేడం, అలాంటిది. ఆ అమ్మాయితో మీకు అక్రమ సంబంధం ఉందా లేదా? లేదు మేడం. అసలు మీ ఆయన చెప్తున్నాడు, నీ ముందే చెప్తున్నాడు. వినమ్మా, కాస్త ఆగు. మీ ఆయన చెప్తున్నాడుగా, తీసుకుని వెళ్ళిపో. హెల్పింగ్ అంటే ఏంటండి? దేనికి హెల్పింగ్? ఇప్పుడు ఇంటి పని వంట పని వరకు హెల్పింగ్. శారీరకమైనటువంటి సుఖం భార్య ఇవ్వలేనటువంటిది కూడా ఆవిడ దగ్గర నుంచి తీసుకోవటం హెల్పింగా? ఆ వర్జన మీరు అంతేగా చెప్తున్నారు హెల్పింగ్ అంటే? చెప్పండి. ఏం లేదు సార్, అది అలాంటిది. సునీత గారు చెప్పింది నిజమేనండి. సునీత గారు చెప్పింది నిజమే. మీకు అతనికి అక్రమ సంబంధం ఉంది అంటున్నారు. అవును. ఇష్టం వచ్చినట్టు అరిచేది మేడం ఆవిడ. ఎందుకు? నీకెందుకు? వాళ్ళ ఆయన్ని 190 భాషలతో పిలుచుకుంటది. ఆయన ఏంటంటే నాకేం చెప్పారంటే ఆవిడ పనికిరాదు కాబట్టి నన్ను పెళ్లి చేసుకుంటాను కూడా మాటిచ్చారు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఎక్కడికి వెళ్తుందో తెలీదా? ఏ పనికి వెళ్తుందో తెలీదా? అక్కడ పనిలో పెట్టింది ఆయనే మేడం, తీసుకెళ్ళాను. అతనికి తెలుసా అండి? అతనికి తెలుసు. పనిలో పెట్టావు. నేను ఎప్పుడు పనిలో పెట్టాను మిమ్మల్ని? అబద్ధాలు చాణక్యం అమాయక మీరు కించం. గొప్ప మీద ఒక్కటి ఇచ్చేవాళ్ళు. ఇంకా మేము వెళ్ళి రియాక్షన్ తీసుకుంటాం సార్.